సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి ఒక మనిషి సాంప్రదాయాలను, సంస్కృతిని రక్షించుకోవడం కోసం, వాటిని ఆచరించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా మనం రకరకాల పండగలు జరుపుకోవడం, రకరకాల జాతరలు, రకరకాలైనటువంటి విలక్షణమైనటువంటి పద్ధతులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాటిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే ముఖ్యంగా భారతదేశం అంతటా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఒక పండగ సంక్రాంతి. వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలిచినప్పటికీ ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇది ప్రత్యేకమైనటువంటి పండగ. దానిలో భాగంగానే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది ఈ పండగని చెప్పుకోవచ్చు. కానీ ఇదే సమయంలో విచ్చలవిడితనం ఎక్కువ కావడం వల్ల సాంప్రదాయానికి, సంస్కృతికి తూట్లు పడవడమే కాకుండా సమాజం తల దించుకునే విధంగా అరే ఇలాంటి పరిస్థితులలో కూడా ఇలాంటి సాంప్రదాయాలను, ఇలాంటి సంస్కృతిని పరిరక్షించుకోవడం, ఇన్ని రోజులు కాపాడుకోవడం అవసరమా అనేటువంటి ప్రశ్న కూడా మిగులుతుంది. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మనకు గత 3-4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ జరుగుతుంది. సరే, అందరు రకరకాలుగా ఎవరు తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఈ పండగ కొంచెం ఎక్కువగా చేసుకుంటారు. దానిలో భాగంగా కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, దానికి అనుబంధంగానే జోదము, క్యాష్ను, ప్యాకాట, గుడుగుడు ఆట, వేరే రకరకాలు చేస్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ కూడా ఎవరైనా ప్రశ్నించినా చట్టానికి విరుద్ధం కదా అన్నప్పటికీ కూడా సాంప్రదాయంలో భాగంగా మా సాంప్రదాయం, సంస్కృతి అని దాన్ని సమర్థించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అయినా అభ్యంతరం లేదు. కానీ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే రాజోలు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంస్కృతి, సాంప్రదాయం పండగను వేరే రకంగా జరుపుతూ రికార్డు డ్యాన్సులు వేపిస్తూ ఆ డ్యాన్సులు కూడా చాలా అసహ్యంగా ఉండే విధంగా చివరకు ఏ తాగుబోతో కార్యకర్తలో కాకుండా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే యొక్క అనుచరుడే స్టేజ్ మీదకి ఎక్కి ఆ డ్యాన్సర్లను మీరు బట్టలు విప్పివేయండి డ్యాన్సు అనేటువంటి మాట విన్న తర్వాత అరే ఎంత దారి తప్పుతుంది సమాజం, మన సంస్కృతి, మన గొప్పతనం, మన సాంప్రదాయం పేరిట దాని చాటున మనం చేస్తున్న అశ్లీలమైనటువంటి, అసహ్యమైనటువంటి కార్యక్రమాలు కాదా ఇవి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఇది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా చాలామంది దీని మీద ఇది తప్పు, ఇలాంటిది వద్దు అని రకరకాల మాధ్యమాల్లో మాట్లాడుతున్నారు, పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ అంశం కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. భారతదేశం అంతటా కూడా ఈ రాజుల్లో జరిగినటువంటి ఈ అశ్లీలమైనటువంటి ఒక అసహ్యమైనటువంటి సంఘటన భారతదేశం అంతటా కూడా వ్యాపించింది. ఈ సంఘటన మీదనే 2016 పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో చంద్రబాబు నాయుడు సార్, మీ పాలనలో ఇలాంటి అశ్లీలమైనటువంటి, అసహ్యమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే మీరు కాపాడాలి కదా, ఇదేమి ఘోరం, అసలు భయమేస్తుంది సమాజాన్ని చూస్తుంటే. ఎవరో కొందరు సంతోషపడడం కోసం అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల చేత బట్టలు ఇప్పించుకొని బట్టలు లేకుండా డ్యాన్సులు వేస్తే వాటి ద్వారా మేము సంతోషపడతామనేటువంటి ఒక అనాగరికమైనటువంటి చర్యను ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది అని ఆమె ఆ ట్వీట్లో ప్రశ్నించడం జరిగింది. అసలు ఆ ట్వీట్లో ఆమె చేసిన హైలైట్ ఏంటంటే భయమేస్తుంది సార్ ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు అనేటువంటి మాట అనడం జరిగింది. ఇది నిజంగా దురదృష్టమే. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మళ్ళీ రకరకాల ప్రశ్నలు వేస్తారు ఈ వీడియో చూసేవాళ్ళు, లేదు మనమంటే పడనటువంటి వాళ్ళు, లేదు ఇలాంటి సమాజానికి మంచిగా చెప్పేటువంటి వ్యక్తుల పట్ల చాలామంది సంకుచిత బుద్ధితో మాట్లాడతారు. మళ్ళీ మీ కులం ఏంది, మీ మతం ఏంది, మీరు ఎందుకు పండుగను వ్యతిరేకిస్తున్నారంటారు. ఎవరు పండుగను వ్యతిరేకిస్తున్నారు?
మేము చేసుకున్నాం బ్రహ్మాండంగా, అందరూ చేసుకున్నారు, ఎవరు వద్దంటున్నారు? కానీ ఇదేంది ఈ అశ్లీలమైనటువంటి సన్నివేశాలు ఏంటి? ఏం ఏం సమాజానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? చూడు, గతంలో ఎన్నడూ నిజంగా చెప్పాలంటే దేశ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆమె సామాజికవేత్త కూడా, ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేపడతా ఉంటారు. అలాంటి ఆమె ట్వీట్ చేసింది. మళ్ళా దీన్ని కొందరు గొప్పగా చూసినాం నిన్నంతా టీవీలలో. గతంలో ఎన్నడూ జరగలేదు, పండుగను బ్రహ్మాండంగా జరుపుకున్నాం, ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి మాత్రం జరుపుకున్నాం అనేటువంటి మాట కొందరు పార్టీలకు రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు మన పెద్ద లెక్కలే తీసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఏ పండగ అయినా, ఏ సాంప్రదాయమైనా, ఎవరి సాంప్రదాయమైనా, ఎవరి సంస్కృతి అయినా కూడా చట్టానికి లోబడే ఉంటుంది. ఆల్రెడీ ఈ సంక్రాంతి పండగకు సంబంధించి ఎప్పటి నుంచో ఈ కోళ్ళ పందాలపైన, జూదం పైన కొన్ని నిబంధనలు ఉన్నాయి. కోర్టులు కూడా వెళ్ళిండ్రు, కొన్ని సడలింపులు ఇస్తూ పర్మిషన్ కూడా ఇచ్చిండ్రు. దీని మీద పండగకు ముందే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించిండ్రు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించిండు. ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు? మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి సంక్రాంతి వచ్చిందంటే జూదము, కోళ్ళ పందాలు అనేటువంటి ప్రస్తావన వస్తుంది, కోట్లాది రూపాయల చేతులు మారుతున్నాయి అనేటువంటి ఒక చెడు అభిప్రాయం సమాజం మీద ఉంది. దయచేసి ఇలాంటి ప్రస్తావన ఈసారి రావద్దు అన్నాడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పండగకు ముందే ఒక హెచ్చరిక, ఒక సమాచారం ఇచ్చిండ్రు. అయినా కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎక్కడే కానీ అమలు కాలేదు. విచ్చలవిడితనం, ఎంత విచ్చలవిడితనం అంటే ఒకవైపు కోళ్ళ పందాలు కూడా కత్తులు కట్టుకోకుండా పర్మిషన్ ఉంది, కానీ కత్తులు కడుతుండ్రు, కోళ్ళు చనిపోతుండే, ఇంకో పక్క అనుబంధంగా ప్యాకెట్ ఆడుతుండ్రు, ఇంకో పక్క మందు సేవిస్తుండ్రు, ఇంకో పక్క ఏదో గుడుగుడు ఆట అంట, ఆ ఆట అంట, ఈ ఆట అంట, రకరకాలైనటువంటి సూచనం. అసలు వాస్తవంగా మద్యం అనేది అంత బాటంగా, విచ్చలవిడితనంగా ఆ కోళ్ళ బరుల దగ్గరనే కోట్లాది రూపాయలతో పందాలు ఒకవైపు అయితే, ఇంకొక వైపు స్థిమితం లేనటువంటి స్థితి లేకపోయేటువంటి ఒక మద్యాన్ని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఎక్కడే కానీ పోలీసులు కనపడిండ్రు. ఎక్కడ కనపడిండ్రు పోలీసులు? అధికారంలో లేనటువంటి వాళ్ళు సహజంగానే పండగ అంటే అందరిది కాబట్టి రకరకాల పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సంస్కృతికి, సాంప్రదాయానికి లోబడి పండగ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు చేసుకున్న కార్యక్రమాలకు పోయి అడ్డుపడి పోలీసులు మీరు చేసుకోవద్దు అనేటువంటి మాట విన్న తర్వాత, అరే ఇదే విచిత్రం, పండగలు కూడా ఒకరికి పరిమితం చేయడం ఏంది, ఒక పార్టీకి పరిమితం చేయడం ఏంది, ఈ దిక్కుమాలినటువంటి ఆలోచన, ఈ దిక్కుమాలినటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు కదా అనేది మనలాంటి వాళ్ళ యొక్క ఆలోచన. దయచేసి ఇది ఎటువంటి పరిస్థితులు మంచిది కాదు. పండగలు బ్రహ్మాండంగా చేసుకుందాం, కోళ్ళ పందాలు ఆడదాం, కానీ కత్తులు లేకుండా ఆడదాం. అంతేగాని పొట్టేళ్ళ పందాలు ఉన్నాయి, గుర్ర పందాలు ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఇదేందండి? ఉన్నోడేమో ఉన్నట్టుగానే ఇంకా పెద్దోడైపోతున్నాడు ఈ పందాల వల్ల, ఈ జూదం వల్ల. లేనోడు పొలాలు అమ్ముకుంటున్నాడు, లాస్ట్కు ఊరు వదిలిపోవాల్సినటువంటి పరిస్థితులుగా ఏర్పడుతున్నాయి. దయచేసి సాంప్రదాయాలు, సంస్కృతిని అడ్డం పెట్టుకొని పండగకున్న విశిష్టతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ వ్యక్తులున్నా, ఎట్టు పరిస్థితులలో మంచిది కాదన్నదే మన యొక్క అభిప్రాయం. అంతేగాని దీన్ని ఇంకొక రకంగా తీసుకొని అదో ఆ మధ్యకాలంలో 2 రోజుల క్రితం ఒకరు అన్నట్టు ఈ పండగ కొందరు పండగే అన్నట్టు, ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి దిగజారిపోయినా అక్కడ దిగజారిపోయినరు. కనీసం టీ తాగాలన్నా అరే మనోంది ఆడ తాగుదాం అనేటువంటి స్థితికి వచ్చి ఉండ్రు. ఇవన్నీ వద్దు. పండగలు అందరూ చేసుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన సంస్కృతి, సాంప్రదాయాలు, ముఖ్యంగా తెలుగువారికి సంబంధించినటువంటి తెలుగుదనాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతే మన యొక్క తెలుగు గొప్పతనం, మన తెలుగు జాతి గురించి ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాలు చర్చించుకుంటారు. కానీ రికార్డ్ డ్యాన్సుల పేరుతో బట్టలు ఇప్పండి, మేము చూస్తాం, అదే మాకు ఆనందం అనేటువంటి ఒక ఆలోచనతో పండగలు జరుపుకుంటామంటే ఇంతకంటే మూర్ఖపు చర్య ఇంకొకటి లేదన్నదే మన యొక్క ఆలోచన.